వచ్చినాయి. నాకు ఇష్టమైన భాగవత పద్యం ఏంటంటే శ్రీకృష్ణ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అగ్నిద్యోతనుడు అని ఒక బ్రాహ్మణుడిని రుక్మిణీదేవి పంపిస్తుంది ఎవరి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి. అయ్యా వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని. అప్పుడు కృష్ణుడు అగ్నిజ్యోతనుడు వస్తాడు, వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి బాబు వచ్చి రుక్మిణి అమ్మవారిని పెళ్లి చేసుకోవయ్యా అంటాడు. అప్పుడు ఆయన చెప్పే పద్యం అనమాట, అది నాకు చాలా ఇష్టమైన పద్యం, అది ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను, చెప్తున్నా. వచ్చద విదర్భ భూమికి, వచ్చద విదర్భ భూమికి, చొచ్చద భీష్మకునిపురము, చొచ్చద భీష్మకునిపురము, సురుచిరలీలన్ దెచ్చద బాలన్ వ్రేల్మిడి, సురుచిరలీలన్ దెచ్చద బాలన్ వ్రేల్మిడి, వ్రెచ్చద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్ అంటాడు కృష్ణుడు అగ్నిజ్యోతనుడు. చాలా నిజాన్ని వెళ్ళిపోతాడు అంతే. అగ్నిజ్యోతనుడు వెళ్ళిపోయి ఆయన తాపీగా వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళేటప్పటికి రుక్మిణీదేవి కంగారు పడుతూ ఉంటుంది, ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడో ఏంటో అని చెప్పేసి. అయితే ఇక్కడ రుక్మిణీదేవి ఆయనకి ఎవరు ఆమె ఇక ఆమెకి వాళ్ళ అన్న చాలా తొందర పెడుతుంటాడు, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి. అప్పుడు ఆమె అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఏమని అంటే, నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్. ఆ తర్వాత మర్చిపోయినట్టున్నాను. నిన్ను పురాణ దంపతులు నిమ్ము పురాణ దంపతులుగా మేలు భజింతుగదమ్మ నేటి పెద్దమ్మ. ఇక్కడ మేటి అని కూడా అంటారు అనుకుంటారు, తప్పులుంటే నన్ను క్షమించాలి. మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నడికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అని ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థించగానే ఆమె ప్రార్థించి అలా బయటికి రాగానే అగ్నిజ్యోతను కనపడి ఆయన ఏమీ మాట్లాడు, వచ్చి ఆమె దగ్గరికి నీకు శుభం అనేసి వెళ్ళిపోతాడు ఆయన అగ్నిజ్యోతనుడు, నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత కృష్ణుడు వస్తాడు, ఆయన కృష్ణ పరమాత్మ వస్తాడు, రుక్మిణీదేవిని అలా బలవంతాన ఎత్తుకొని వెళ్ళిపోతాడు, రాక్షస వివాహం చేసుకుంటాడు ఆయన. అయితే అక్కడ వాళ్ళిద్దరిని వర్ణిస్తూ పోతన గారు పద్యాలు చెప్పారు, అది నాకు ఇప్పుడు గుర్తులేదు, క్షమించాలి.